Welcome to Special Drive. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేసిన సీఎం జగన్ ఎంతమంది నేతలు జతకట్టినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. లబ్ధిదారులే తనకు ఓటు వేస్తారని ప్రకటించారు. ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. జనంలోకి మరింతగా దూసుకెళ్లాలని ప్లాన్ చేశారు. తన లక్ష్యాలేంటి, తన కళ ఏంటి అనేది చివరి సిద్ధం సభలో ప్రజలకు వివరించారు. ప్రతి అక్క చెల్లెమ్మ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలన్నదే తన కళా లక్ష్యమని తెలిపారు. పేదరికం సంఖ్యలు తెంచాలి, పిల్లలకు అంతర్జాతీయ స్థాయి చదువులు చెప్పించాలి అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదరికంతో ఎదగలేకపోయాయన్న పరిస్థితి ఉండొద్దని, వారందరికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన కళ అన్నారు. వైద్యం అందక ఎవరూ మరణించొద్దు, లంచం అనేది వినిపించొద్దు, ఏ పేదవాడు వివక్షకు గురయ్యే పరిస్థితులు రావద్దు అని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారికతలో మార్పులు తెచ్చామన్నారు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పామని తెలిపారు. తనకు అధికారం అంటే వ్యామోహం లేదు అని, చరిత్రలో తన పేరు నిలిచిపోవాలన్నదే తన లక్ష్యం అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సిద్ధం సభలకు మించి ప్రచారంలో జోరు పెంచారని ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సిద్ధం సభలోనూ టీడీపీ జనసేన అధినేతలను టార్గెట్ చేస్తూ సీఎం జగన్ ప్రసంగాలు చేశారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలి అంటూ జగన్ పొలిటికల్ పంచులు విసిరారు. చంద్రబాబుకు ఉన్నట్లుగా తనకు 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు లేరని సెటైర్లు వేశారు. చంద్రబాబు మాదిరిగా తనకు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు లేవని పేర్కొన్నారు. ఇక అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా తనకు లేదని వ్యాఖ్యానించారు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నానని అన్నారు. నక్షత్రాలు ఎన్నున్నాయో
అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు తనకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారని వివరించారు. చంద్రబాబు పార్టీ, చంద్రబాబు జేబులో ఉన్న మరో పార్టీ, వీరంతా కూడా తమ మీద, పేదల భవిష్యత్ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు అని ఆరోపించారు. ఇక ఈ పార్టీలకు సైన్యాధిపతులే తప్ప సైన్యం ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. ఇందులో ఓ పార్టీకి గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని చురకలంటించారు. ఎన్నికలు ముగిసే వరకు వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మొత్తానికైతే సిద్ధం సభలు ఏవైతే వైసీపీ పార్టీ నిర్వహించిందో దాని చివరి సభగా నిన్నైతే ప్రసంగించడం జరిగింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న విధంగా అయితే సీఎం జగన్ ప్రసంగం అందించారు. అలాగే తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్ల కూడాను ఆయన అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క సామాన్య ఓటరు కూడాను తమ అభివృద్ధి పథకాలు వివరించాలి. ప్రతి వైనాట్ 175 ఉన్న దానికి స్టిక్ అయి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఆయన ప్రసంగం. అలాగే మరికొద్ది రోజులు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఇంకా ఇప్పటి వరకు ఈ సిద్ధం సభలు ఎలా జరిగాయి, దానికి మించి కూడాను ప్రజలకు వెళ్ళాలని కూడాను వైసీపీ నేతలకైతే ఆయన సూచించడం జరిగింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్న సిద్ధం సభ, బహిరంగ సభ విజయవంతంతో నూతన జోష్ తోటి ముందుకెళ్తుంది. నిన్న సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తను ఆకట్టుకోవడం జరిగింది. పంచి డైలాగులు పేలుస్తూ కూడా, మాస్ ర్యాగింగ్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కొనసాగటం జరిగింది. ఒకవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబును, బీజేపీ పార్టీని, ప్రతి ఒక్కరిని కూడా తుప్పర పట్టిన విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఆకట్టుకోవడం జరిగింది. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, గ్లాసు తాగేసిన గ్లాసు షింకులో ఉండాలి అంటూ కూడా మాస్ బైలా డైలాగులతోటి ఉర్రూతలు ఊగించడం జరిగింది. అలానే తనకు స్టార్ క్యాంపియన్లంతా కూడా తాను ఏదైతే సంక్షేమ పథకాలు అందించానో ఆ పేదలే తన స్టార్ క్యాంపియన్లంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అవినీతి పత్రికలు, అవినీతి పుత్రికలు, అవినీతి ఛానల్స్ తనకు లేవు, తను కేవలం ఒక్కడినే అంటూ కూడా, ఒక్కడినే ఎన్నికలకు వెళ్తున్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. కానీ ముఖ్యంగా చూస్తే సిద్ధం సభల ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పడం జరిగింది. లక్షలాది జనం మధ్య జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా ఉండడం జరిగింది. అలానే గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతోటి తానిచ్చిన పథకాలకు మార్పులు చేస్తూ సూపర్ 6 అంటూ తెలుగుదేశం తీసుకొస్తుంది. కానీ వేల కోట్ల రూపాయలు అదనపు భారం అవుతుంది. తన పథకాలు ఎవరొచ్చినా కానీ తప్పనిసరిగా కొనసాగించాలి, తన పథకాలే ప్రజలకు ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కానీ అన్ని పార్టీలు, గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు, జాతీయ పార్టీలు, అన్ని పార్టీలు కూడా కలిసి తన మీద ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కానీ మీ బిడ్డగా నేను ఒక్కడే ముందుకెళ్తున్నాను, నేను ఒక్కడే ఎన్నికలకు వెళ్తున్నాను, నేను ఒక్కడే మీతో ఉంటాను, మీకు మరలా అవకాశం ఇస్తే నేను మరలా సంక్షేమ పథకాలు అందిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి సిద్ధం బహిరంగ సభ రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో విజయం సాధించని చెప్పొచ్చు. ఆ విధంగానే ముందుకు నడిచింది. అంటే సిద్ధం సభకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా భారీ సంఖ్యలో జన సమీకరణ జరిగింది. ప్రజలు హాజరయ్యారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు కూడా రావడం జరిగింది. కానీ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చూసినట్లయితే గనక ప్రతి ఒక్కరిని కూడా, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తుర్పుర పడటం జరిగింది. ముఖ్యంగా చూస్తే గడిచిన 4 సంవత్సరాలలో, 4.5 సంవత్సరాలలో ప్రజలకు తను ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో అది స్పష్టం చేయడం జరిగింది. అలానే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ విధంగా అందించాను, ఏ విధంగా అందించకపోతున్నాను, ప్రతి ఒక్కరికి ఎలా అందాయి, ఎలా అందుతున్నాయి అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనకు అండ, ప్రజలే తనకు అండ అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది. తనకు సినిమా స్టారులు లేరు, తనకు పొలిటికల్ స్టారులు లేరు, తనకు 10 మంది వెనకుండి ప్రేక్ష పాత్ర పోషించే వాళ్ళు లేరు. తను ఒక్కడనే, తనకుందంతా మీరే, ప్రజలే తన బలం, ప్రజలే తన నాడి, ప్రజలే తన శ్వాస అనే విధంగా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉండటం జరిగింది.
ఇక జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కూడా తుప్పరపట్టారు. పెళ్లిళ్ల మీద పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పెళ్లిళ్ల మీద కూడా మాట్లాడటం జరిగింది. అలానే చంద్రబాబుకి సంబంధించి పార్టీ తన కుమారుడు, తన పార్టీ తీరు, తన పార్టీ భవిష్యత్తు అంటూ కూడా అన్నీ కూడా చంద్రబాబు మీద కూడా మాట్లాడటం జరిగింది. ఇక బీజేపీని అయితే గినక 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ ఈసారి అన్ని పార్టీలతో కలిసి తన మీద ఎన్నికలకు సిద్ధమవుతున్నాయంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఒక జగన్మోహన్ రెడ్డి గంటన్నర ఇచ్చినటువంటి స్పీచ్ చూసినట్లయితే గనక హై వోల్టేజ్ స్పీచ్ అని చెప్పవచ్చు. ఆయన ప్రజలను ఆకట్టుకునే విధంగా, ప్రజలకు దగ్గర అయ్యే విధంగా, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉండటం జరిగింది. అయితే రాష్ట్ర రాజకీయాలలో కనీవిని ఎరగని రీతిలో సిద్ధం సభ విజయవంతం కావటము, మరలా ఎన్నికలకు తాము ఏ విధంగా ముందుకెళ్తామో, రానున్న రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ప్రజల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల వ్యూ వచ్చింది. ఎన్నికల వ్యూ దృష్టిలో ఉంచుకొని 175కు 175 అనే నినాదంతో ముందుకెళ్లాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు, నాయకులకు, అభిమానులందరికీ సూచించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ పార్టీని దిశ నిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక అబద్ధాలకు రంగు పూసే ఎల్లో మీడియా తనకు లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నానని, సింహం సింగిల్గానే వస్తుందంటే కూడా పొలిటికల్కి సంబంధించి ఒక సినిమా డైలాగ్ కూడా వాడడం జరిగింది. అలాగే జగన్ సిద్ధం సభలో కానీ ఏ సభలో కానీ చూసుకుంటే, వైసీపీకి సంబంధించి చూసుకుంటే టీడీపీ, జనసేన రెండు ఏవైతే మిత్రపక్షంగా ఉన్నాయో ఇప్పటి వరకు ఆ రెండు పార్టీలు కూడాను సరిపోవని ఇప్పుడు బీజేపీని కూడాను తీసుకురావడం జరిగింది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడాను వైనాట్ 175 మేము స్టిక్ అయి ఉంటాము. స్థానికి ఎవరు సినిమాకి సంబంధించి కావచ్చు, మిగతా వగేరా స్టార్ క్యాంపెయినర్లు లేరని కూడాను, అలాగే ప్రతి ఇంట్లో ఉండే అక్క కానీ, తన చెల్లి కానీ, తన అవ్వ కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా తనకి స్టార్ క్యాంపెయినర్గా ప్రజలే ముందుకు రావాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని కొన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్, నిన్న సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. అంటే ఇందులో రెండు కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టుగా, ఒకవైపు సిద్ధం సభకు మేము రెడీగా ఉన్నాం, వైనాట్ 175 అంటూనే, మరోవైపు కూడా ఒకంత భయంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా వైసీపీ నుంచి చేరికలు మిగతా ప్రతిపక్షాల వైపు వెళ్తున్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే నిన్న మాగంటి కూడా ఆయన టీడీపీలో చేరారు. సో ఇదంతా ఏమంటున్నారు అసలు ప్రతిపక్షాలకు సంబంధించి నిన్న సభ గురించి కానీ? మధు, నిన్న సిద్ధం సభలో చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని విమర్శించడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సభను ఉపయోగించుకున్నారు. తానేం చేశానో చెప్పకుండా, తాను ఏం చేయబోతున్నానో చెప్పకుండా కేవలం తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకుని ఆయన పూర్తి స్థాయిలో ఒక రకంగా ఈ కూటమి పట్ల ఆయన ఒకంత భయంతో ఉన్నారు. తన ఓటమి ఖాయము అనే విధంగా ఆయనలో ఆలోచనలు రేకెత్తేలాగా ఉన్నాయి. కాబట్టి కొంత భయంగానే ఆయన వ్యవహరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 2014లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటములు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు అని ప్రశ్నించిన జగన్ ఈ 5 సంవత్సరాల కాలంలో తాను ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోయారో కూడా ఆయన ఈ సభలో చెప్పలేకపోయారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే సైకిల్ చక్రం ఊడిపోయింది, సైకిల్ చక్రకి టైర్ లేదు, సైకిల్కి ట్యూబ్ లేదు, సైకిల్ తుప్పు పట్టిపోయింది, ఈ రకమైన చవకబారు విమర్శలు చేశారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చూసి జగన్ బెంబేలెత్తిపోతున్నారు. తన ఎన్నికలకు సిద్ధంగా లేను, ఒకవైపు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా తాను సిద్ధంగా లేను అనే విధంగానే ఆయన ప్రసంగం ఆద్యంతో ఉంది. చెప్పిందే చెప్పి పదే ఒకే మాటను 10 సార్లు చెప్పడం సభలో కూడా కొంత ఆయన ప్రసంగం విసుగు తెప్పించేలా ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తోంది.
దాంతోపాటు బీజేపీని కూడా పూర్తి అధికారంలో ఉన్న బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. పద్మ. రైట్ తిలక్, చూసుకుంటే తనకి ఎవరు స్టార్ క్యాంపెయినర్ లేరు. మిగతా పార్టీలకు సంబంధించి అలాగే అన్ని గ్రూపులు కలిసి కూడా అన్ని పార్టీలు కలిసి కూడా వస్తున్నాయి. తను మాత్రం సింగిల్ గానే వస్తున్నారు. వైనాట్ 175 స్టిక్ అయి ఉన్నారు. అలాగే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంట్లో ఉన్న చెల్లి కానీ అక్క కానీ అవ్వ కానీ మీరే స్టార్ క్యాంపెయినర్లు అవ్వాలని కూడా ఓటర్కి ఆయన వినిపించుకోవడం జరిగింది. మరి వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కొని పోతుంది, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నారు సార్? అయితే దానికి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, తాను 700 పైగా హామీలు ఇచ్చినప్పటికీ కూడా మొత్తం 90% హామీలు నేను పూర్తి చేశాను. ఆ లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. ప్రతి పేదవాళ్ళు కూడా తాను చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్తారు అని చెప్పేసి ఆయన చెప్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని తీవ్రంగా విమర్శిస్తూనే ఉంది. ఆయన మొత్తం మేనిఫెస్టోలో 700కు పైగా హామీలు ఇవ్వడం జరిగింది. అందులో కనీసం 70% హామీలను కూడా ఆయన పూర్తి చేయలేకపోయారు. మసిపూసి మారేడికాయ చేసే విధంగా మొత్తం అన్ని పథకాలు అందరికీ అందుతున్నట్లు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి. కేంద్రం నుంచి ఏ నిధులు తెచ్చారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కూడా ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు అన్నింటినీ కూడా తీసుకొచ్చే విధంగా తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీ కూటమి ప్రయత్నిస్తుంది. కాబట్టి వీటన్నిటిని చూసి పూర్తి స్థాయిలో జగన్ బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ తిలక్. చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు, కనిపించదు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్.